చాటు సర్వశక్తిని నీడలో మనందరం ఉన్నాం. ఆయన్ని చూసి ఆశ్రయ కోటని తెలుపుదాం. ఎప్పుడు అందరం కలిసి ఉన్నతుని చాటు సర్వశక్తు నీడనెప్పుడుందునే. ఉన్నతుని చాటు సర్వశక్తు నీడనెప్పుడుందునే. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపెదా ఎప్పుడు. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపెదా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా చూడండి ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఈరోజు మీ బిడ్డలు మీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటి? భర్తగా నీ భార్యను గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏమిటి? నీ భర్త నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటి? మొదట నీకంటూ సాక్ష్యం ఎక్కడుండాలి? ఇంటిలో ఉండాలి. ఉందా ఈరోజు నీ ఇంటిలో సాక్ష్యం? మొదటి యెరూషలేము నీ ఇల్లు, యూదయ నీ బంధువులో, సమరయ నీ స్నేహితులు పనిచేసే స్థలం, భూదిగంతముల వరకు నీ చుట్టూన్న సమాజం. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీకంటే ఉండాలి, నీలో క్రీస్తు ఉండాలి. ఆ క్రీస్తు ఇచ్చిన సాక్ష్యము ఉండాలి. ఆ సాక్ష్యాన్ని నువ్వు క్యారీ చేయాలి. ఈ విషయాన్ని దేవుడు ఆ రోజు యెరూషలేములో ఉన్నటువంటి వారందరికీ చెప్పాడు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నాకు సాక్షులుగా ఉండండి. యూదయలో ఉంటే యూదయలో సాక్షులుగా ఉండండి, యెరూషలేములో ఉంటే యెరూషలేములో సాక్షులుగా ఉండండి. కానీ అక్కడి నుంచి యూదయకు వెళ్ళండి, అక్కడి నుంచి సమరయకు వెళ్ళండి, భూదిగంతములకు వెళ్ళండి. నన్ను గూర్చిన సాక్ష్యాన్ని తెలియజేయండి. యేసు జీవితాలను బాగు చేస్తాడు, పాపులను పరిశుద్ధపరుస్తాడు, పతనమైపోతున్న వారిని పవిత్రంగా మారుస్తాడు, పరలోకం చేరుస్తాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, దానికి నేనే సాక్ష్యము అని వెళ్ళి చెప్పండి. ఇది దేవుడిచ్చినటువంటి పని, బాధ్యత. జరిగింది ఏమిటి? పేతురు యొక్క సందేశం ద్వారా యెరూషలేములో 3,000 మంది రక్షించబడ్డారు. కలిసి భోంచేస్తున్నారు, ప్రభు బలలో పాల్పంచుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు. వారు కలిగి ఉన్న ఆస్తి అంతటిని సమానంగా పనిచేసుకున్నారు, చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. అలా హ్యాపీగా జీవిస్తున్నప్పుడు వాళ్ళకి అనిపించింది ఏమిటంటే, ఇదే పరలోకం. అందరం కలిసి సమిష్టిగా ఉన్న ఆస్తిని పనిచేసుకున్నాం, మనలో ఎవడు పేదవాడు లేడు, ఆకలితో అలమటించిపోయేవాడు లేడు, ప్రేమను పంచుకుంటున్నాం, రొట్టెను విరుచుతున్నాం, కలిసి ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్నాం, సంతోషంగా సంబరాల్లో పడి వాళ్ళు మునిగి తేలుతున్నారు. కానీ దేవుడు చెప్పింది ఏమిటి? యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళాలి? యూదయకు వెళ్ళాలి. యూదయ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సమరయకు వెళ్ళాలి. సమరయ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? భూదిగంతముల వరకు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? క్రీస్తుకు సాక్షులుగా వీరు సత్యమును ప్రచురం చేయాలి. వెళ్ళారా? వెళ్ళలా. కారణం ఏమిటి? సంతృప్తి చెందారు. వారు కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి తృప్తిగా ఉన్నారు, కలిగి ఉన్న సంఘాన్ని బట్టి తృప్తిగా ఉన్నారు, కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి తృప్తిగా ఉన్నారు. సహోదరి సహోదరులు, మన జీవితంలో కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తిగా ఉండొచ్చేమో కానీ సువార్తను వ్యాప్తి చేసే విషయంలో మాత్రం మనం తృప్తి చెందడానికి వీలు లేదు. దేవుడు ఏం చెప్పాడు? మీరు మొదట యెరూషలేములో, ఆ తర్వాత యూదయలో, తర్వాత సమరయలో, ఆ తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. అనగా మీరు ఇక్కడ నా రక్షణ సువార్త విన్నారు, ఈ రక్షణ సువార్త తరువాత యూదయకు వెళ్ళాలి, తర్వాత సమరయకు వెళ్ళాలి, తర్వాత భూదిగంతముల వరకు వెళ్ళాలి. ఇది నేను మీకు ఇస్తున్న బాధ్యత. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ లోకానికి రక్షకుణ్ణి చూపించాలి. ఇది నేను మీకు ఇస్తున్న బాధ్యత అని దేవుడు చెప్పాడు. కానీ యెరూషలేములో ఉన్నటువంటి ఆది సంఘము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పక్కన పెట్టేశారు. మేము బాగున్నాం, మేము సుఖంగా ఉన్నాం, మేము రక్షించబడ్డాం, మాకు దేవుడు తెలుసు, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. కానీ దేవుడు ఇచ్చిన బాధ్యతను మర్చిపోయారు. కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి మీరు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. స్వచ్ఛమైన సంఘం దేవుడు మనకి ఇచ్చాడని, స్వచ్ఛమైన వాక్యం మనం వింటున్నామని, స్వచ్ఛమైన జీవితాలు మనం జీవించగలుగుతున్నామని, ప్రభువానికి స్తోత్రం 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 అని చెప్పి నువ్వు తృప్తి చెందడానికి వీల్లేదు.
ఎందుకని దేవుడు తనను తాను నీకు పరిచయం చేసుకున్నాడయ్యా అంటే, నువ్వు ఆయనను అనేక మందికి పరిచయము చేస్తావని, అనేక మందికి లోకరక్షకుడిని నీ జీవితం ద్వారా కనపరుస్తావనే ఆయన నీ హృదయంలోనికి అడుగు పెట్టాడు.